రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పీపీపీ మోడల్ కాలేజీల వివాదం ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తుంది. పీపీవీలో కాలేజీలు దక్కించుకున్న వారిని మేము అధికారంలోకి వస్తే 2 నెలల్లో జైల్లో వేస్తామంటూ జగన్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇది కేవలం రాజకీయ విమర్శగా కాకుండా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులను నేరుగా బెదిరించడమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెట్టుబడిదారుల విషయంలో ఇన్వెస్టర్లు వెనకడుగు వేస్తున్న తరుణంలో ఒక బాధ్యతాయుతమైన విపక్ష నేత ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం రాష్ట్ర అభివృద్ధికి గొడ్డల పెట్టుగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెడుతున్నారా? జగన్ వ్యాఖ్యల వల్ల ఏపీకి పెట్టుబడులు ఎలా వస్తాయి? మరి ఈ బెదిరింపుల పర్వంపై పారిశ్రామిక వర్గాల స్పందన ఏంటి? రాష్ట్ర అభివృద్ధిపై ఈ వ్యాఖ్యల ప్రభావం ఎంత తీవ్రంగా ఉండబోతోంది? ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట. అది ఇంకా పెద్ద స్కామ్. నువ్వు ప్రైవేట్ వానికి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళు నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట. అంటే నెలకు ఒక్కొక్క కాలేజీలో కనీసం 5 కోట్లు జీతం మినిమం. అంటే నెలకు సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి 60 కోట్లు, 2 ఏళ్ల పాటు కనీసం అంటే 120 కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు ఇస్తుందన్నట. చెనిక్కాయలకు బెల్లాలకు ఈయన మనిషికి కాలేజీలు కట్టబెట్టడమే కాకుండా మళ్ళా ఎదురు 120 కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు. ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. ఇవన్నీ రేపు పొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు తిరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. ఏపీలో పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీలను అయితే మాత్రం ఇస్తున్నటువంటి తరుణంలో మాజీ సీఎం జగన్ అయితే మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే మెడికల్ కాలేజీలు తీసుకుంటారో 2 నెలల్లో, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లో వాళ్ళని జైల్లో వేస్తామని చెప్పేసి హెచ్చరించినటువంటి అంశాలని చూసాం. అయితే ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు అవ్వచ్చు, ఇన్వెస్టర్లు అవ్వచ్చు భయపడుతున్నారని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావం అంటే పెట్టుబడి ఇన్వెస్టర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుంది తదితర అంశాల గురించి మా ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఏంటి జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా పారిశ్రామిక వర్గాలు అవ్వచ్చు లేకపోతే పెట్టుబడిదారులు అవ్వచ్చు ఈ పీపీపీ విధానంపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? వాసు. రవి, తప్పకుండా ప్రభావం చూపేందుకే ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ కానీ జగన్ బ్యాచ్ కానీ అధికారంలో ఉన్నా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళ బ్లాక్మెయిలింగ్ కానీ లేకపోతే భయపెట్టే విధానం కానీ ఈ విధానాలు మారట్లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ ప్రైవేటు కాలేజీలకి మొత్తం కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తుందని గత కొంతకాలంగా ఆందోళన చెప్పినటువంటి జగన్ నిన్న చాలా హెచ్చరికైన వ్యాఖ్యలు చేయడం కలకాలం రేపుతుంది రాజకీయ వర్గాల్లో. ఈ పీపీపీ విధానంలో కాలేజీలు వచ్చిన వాళ్ళని జైల్లో వేస్తామని బెదిరించడం చాలా దారుణంగా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా చెప్పేది అది ప్రైవేటు పరం కాదు, వాళ్ళ భాగస్వామితో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుద్ది. అంటే కార్పొరేట్ సేవలు పేదలకు కూడా అందించాలని జయంతోనే చేస్తామని చెప్పినప్పుడు కూడా ఎక్కడా కూడా అంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసే మంచి మొత్తం ప్రజల్లోకి వెళ్తుంది, మళ్ళీ వచ్చే ఎన్నికలు వీళ్ళకి ఇబ్బంది అవుద్దని నెపంతోనే ఈ విధంగా అడ్డుకునే మొత్తం కూడా మొత్తం కార్యక్రమాలు చేస్తున్నారని కూడా టీడీపీ అయితే కూటమి అయితే విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఇది ఒక్కటే కాదు, పీపీపీ కాదు, మనం చూడొచ్చు మనం విశాఖలో గూగుల్ సంస్థ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన గూగుల్ సంస్థ వస్తుంటే దానికి కేటాయించిన భూముల విషయంలో ఆ రైతులకు తెలియకుండా రైతుల తరపున కూడా మొత్తం కోర్టులో వేసే పరిస్థితి వచ్చింది. అది ఎవరు వేశారు ఏంటి అని విచారణ చేస్తే మళ్ళీ వైసీపీ దగ్గర తేలుతుంది. ఇలాగా ఉత్తరాంధ్ర కాదు, రాయలసీమ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో వివిధ పారిశ్రామికవేత్తలు భారీ ఎత్తున వస్తున్నారు. ఇటీవల విశాఖలో జరిగినటువంటి ప్రపంచ భాగస్వామి సంస్థలో అనేక సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా అనంతపూర్ నుంచి అమరావతి నుంచి విశాఖ వరకు అన్ని ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున పరిశ్రమలు పెట్టేందుకు ఐటీ సంస్థలు వచ్చేందుకు మొత్తం కూడా సిద్ధం చేసుకుంటున్నారు. కొన్ని ఐటీ సంస్థలు కూడా ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే విధమైన అభివృద్ధి కనుక కొనసాగితే ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు అవ్వచ్చు లేదా 2029 ఎన్నికలు అవ్వచ్చు మొత్తం ఇబ్బంది అవుతుందని భావిస్తున్నటువంటి వైసీపీ ఈ విధమైన దుష్ప్రచారం ప్రారంభించిందని కూటమి ఆరోపిస్తుంది. నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర కలకలం రేపుతున్నాయి. అంటే ఆయన పరోక్షంగా విశాఖ కానీ లేకపోతే
లేకపోతే ఏపీకి కానీ వచ్చే పారిశ్రామికవేత్తల్ని రెచ్చగొట్టి లేకపోతే వాళ్ళని హెచ్చరించి భయపెట్టే విధంగానే ఉంది తప్ప మరో లేదని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం తప్పు చేశారని పేద ప్రజలకి వైద్యం అందించడం తప్ప అని కూడా వాళ్ళు కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. చాలా కాలేజీల్లో ఇక్కడ నర్సీపట్నం కాలేజీ అవ్వచ్చు, ఇతర కాలేజీల్లో చాలా కాలేజీలు కూడా నిర్మాణాలు వైసీపీ హయాంలో ఆగిపోయినటిని వీళ్ళు మళ్ళీ ప్రారంభించేందుకు చేసేందుకు ఈ పీపీపీ విధానంలో వెళ్లేందుకు, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర తగిన నిధులు లేనప్పుడు తప్పనిసరిగా కూడా వాళ్ళ సహకారం తీసుకుని వాటిని పూర్తి చేసి పేదలకు సేవ చేయాలని చూస్తున్నారు. అదేం తప్పు కాదని కూడా ప్రజల్లో అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ విధంగా జగన్ మాత్రం వీళ్ళందరినీ ఒక విధంగా బ్లాక్మెయిల్ చేసేందుకు భయపెట్టే విధంగానే చేయడం ఎంతవరకు సాగు అని కూడా అందరూ ఆలోచించాలని కూడా కూటమి నేతలు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే చిన్న చిత్తగా పారిశ్రామికవేత్తలకు భయపడే అవకాశం ఉంది. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వీళ్ళెవరిని లెక్క చేయనప్పటికి కూడా చిన్న పరిశ్రమలు పెట్టుకుని వద్దనుకునే వాళ్ళందరూ కూడా భయపడే పరిస్థితి ఉంది. పరిశ్రమలు కూడా విరమించుకునే పరిస్థితి ఉంది. ఈ ప్రభావం తప్పనిసరిగా చూపిస్తుంది. ఎందుకంటే నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. మేమే అధికారంలోకి రాబోతున్నాం, వచ్చాక మీ సంగతి చూస్తాం, మీరు ఉండరు, మీ పరిశ్రమలు ఉండవు, మీరంతా లాస్ అవుతారు, ఈ విధమైన మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్లో కూడా మొత్తం వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళందరూ భయపెట్టే విధంగా చేస్తున్నారు. ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలకి నిర్ధారణంగా ఇప్పుడు జగన్ చేసిన ప్రకటన స్వయం ఆయన బహిరంగంగా చెప్తున్నాడు 2 నెలల్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని. ఎంత దారుణం అంటే వాళ్ళందరూ కూడా కూటమి నేతలు అయితే మొత్తం కూడా అబ్బురుపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇటువంటి ప్రతిపక్ష నేతగా చెప్పుకుని ప్రతిపక్ష నేత కానీ మాజీ సీఎం హోదాలో కానీ ఎవరు కూడా ఈ విధంగా ఎవరో బిహేవ్ చేయరు, ఈ విధంగా చేయరని కూడా వాళ్ళందరూ కూడా విమర్శించే పనికెత్తుంది. ప్రస్తుతానికి జగన్ చేసినటువంటి ఈ కామెంట్లు అయితే రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. చిన్న పరిశ్రమవేత్తలు అయితే వాళ్ళు భయపడే పరిస్థితి ఉంటుంది. తప్పనిసరిగా ఒకవేళ రేపొద్దున కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారులు లేకపోతే ఇన్ని కోట్లు పెట్టి మేము ఇబ్బంది పడాలని ఆలోచించుకుని వెనకంజ వేసే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా ఈ వ్యాఖ్యల పట్ల అయితే అందరూ కూడా విమర్శించే పరిస్థితి, ఖండించే పరిస్థితి కనిపిస్తుంది. రవి రైట్ వాసు, మరో పక్క సిఐ సదస్సు అవ్వచ్చు, లేకపోతే తావస్ పరేడ్లో కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపీ సీఎం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రి తన బాధ్యతలతోటి చాలా ఇండస్ట్రీని తీసుకొచ్చడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇట్లాంటి తరుణంలో ఒక విపక్ష నేత మాజీ సీఎం ఈ విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? మేము అధికారంలోకి వస్తే 2 నెలల్లోనే వాళ్ళని జైలుకు పంపుతామనేటటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం నిజంగా పెట్టుబడిదారులు అవ్వచ్చు, లేకపోతే ఇన్వెస్టర్లు అవ్వచ్చు, మరో పక్క ఎవరైనా సరే ఏదైనా దత్తత తీసుకోవాలన్నా సరే వాళ్ళు భయపడే పరిస్థితి వచ్చింది అనుకోవచ్చా? తప్పకుండా రవి. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ సంస్థ లేకపోతే టీసీఎస్ ఇటువంటి పెద్ద సంస్థ అయితే పట్టించుకోకపోవచ్చు. కానీ మొన్న వచ్చినట్టు వాళ్ళు చూస్తే చిన్న స్థాయి పరిశ్రమలు కూడా చాలా పరిశ్రమ అంటే ఉపాధి ఒక 100 మందికి 200 మందికి ఉపాధి చూపే సంస్థలు కూడా వచ్చినాయి. దాదాపు లక్షల కోట్ల రూపాయలు మొత్తం కూడా పెట్టుబడులు పెడతాకు వచ్చేటప్పటికి ఇది చూసి చూడలేక ఈ విధంగా వైసీపీ వైఖరి ఈ విధంగా ఉందని కూడా విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్గానే తీసుకుంటుంది. జగన్ వ్యాఖ్యలు సీరియస్గానే తీసుకుంటుంది. తప్పనిసరిగా ఈ పరిశ్రమవేత్తలకు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో మాదిరిగా ఒకసారి పరిశ్రమ పెడితే మళ్ళీ తీసేసి వెళ్ళిపోయే విధంగా కాకుండా పటిష్టమైన భద్రత ఏర్పడే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది ఈసారి, గతంలో మాదిరిగా కాకుండా. అందువల్ల ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వం కూడా భరోసా ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ జగన్ వ్యాఖ్యలు అయితేనే లేకపోతే వైసీపీ ఈ విధమైన వైఖరి అయితేనే ఇక్కడతో ఆగే పరిస్థితి కనిపించట్లేదు. మరింతగా ఇదే విధమైన వైఖరి వెళితే మాత్రం ప్రజల్లో మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే ఉంది. రవి రైట్, థ్యాంక్ యూ వాసు.